హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ డివోషనల్. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చి రొయ్యలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వేడివేడి అన్నంలో వేడివేడి గోంగూర పచ్చి రొయ్యలు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఆంధ్ర బెస్ట్ ఫుడ్ అండి. గోంగూర పచ్చి రొయ్యలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను 1/2 kg ప్రాన్స్ శుభ్రం చేసుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఉప్పు కారంతో ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనకి గోంగూర ఒక పెద్ద కట్ట సైజు నేను తీసుకున్నానండి. ఈ గోంగూర చాలా మంచిదండి శరీరానికి. దీంట్లో డి విటమిన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ సి విటమిన్ కూడా ఉంటుందండి. ఇది ఎముకలకి చాలా మంచిదండి. ఇంగ్రీడియంట్స్ 2 ఆనియన్స్ అండి, 5 పచ్చిమిర్చి, అలాగే పొట్టి వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, 4 మిరియాలు, 4 లవంగాలు. ఉల్లిపాయల్ని నేను కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక బౌల్లో. నెక్స్ట్ వచ్చేసి సరిపడా ఉప్పు, సరిపడా కారం, సరిపడా ఆయిల్, అలాగే కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో నేను ఎక్కువ యూజ్ చేస్తానండి. అలాగే కరివేపాకు అండి. కరివేపాకు కూడా మనకి చాలా మంచిదండి. మనకి హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిదండి. మనం ఫస్ట్ ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీలో ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ బాగా కాగాక మనం తీసుకున్న ప్రాన్స్ని 1/2 kg ప్రాన్స్ని దాంట్లో వేసుకుందామండి. వేసుకుని నూనె బాగా పైకి వచ్చేంత వరకు కూడా ఆ ప్రాన్స్ని మనం బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆనియన్ పీస్ కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్ పీస్, పచ్చిమిర్చి పీస్ని వేసుకుని కలుపుకుందామండి. ఆ తర్వాత మనం రాళ్ళ ఉప్పుని, సరిపడా ఉప్పుని వేసుకుందామండి. ఆ తర్వాత దాన్ని కలిపెట్టుకుందామండి. ఆ తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకుందామండి. టర్మరిక్ పౌడర్ చాలా మంచిదండి మన హెల్త్కి కూడాను. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాయిల్ అయినాక కారం వేసుకున్నామండి, చిల్లీ పౌడర్. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందామండి. 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ బాయిల్ అయితే మనకి కూర రెడీ అయిపోతుందండి. దాంట్లో కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకుని రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అదే బాండీలో మళ్ళీ ఆ గోంగూరని, మనం వాష్ చేసుకున్న గోంగూరని వేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నామండి. దాంట్లో రాళ్ళ ఉప్పును కూడా వేసుకున్నాము సరిపడా. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని దాంట్లో పోసుకుని టర్మరిక్ పౌడర్ని వేసుకుని మనం బాయిల్ చేసుకున్నామండి. బాయిల్ అయిపోయిందండి. దాంట్లో చిల్లీ పౌడర్ని కూడా వేసుకున్నామండి. చిల్లీ పౌడర్ చాలా మంచిదండి శరీరానికి. అలాగే బాయిల్ అయిపోయిందండి. దాన్ని స్మాష్ చేసుకుందామండి. స్మాష్ అయిపోయిందండి. గోంగూర బాగా ఉడికిపోయిందండి. మెత్తగా ఉడికిపోవాలండి. దాన్ని స్మాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆ ఉడికిపోయిన దాంట్లో రొయ్యల్ని దాంట్లో మనం కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం తాలింపు వేసుకుందామండి. జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే తాలింపు దినుసులను తాలింపు వేసుకుని ఆ తాలింపుని మనము ఈ గోంగూర రొయ్యల్ని మనం రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో కలుపుకుందామండి. బాగా కలుపుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నానండి నేను. చుట్టూరు మనకి లెమన్తో, ఆనియన్ పీసెస్తో, కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రొయ్యలు, గోంగూర చాలా మంచిదండి మనకి శరీరానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.